వీరం అన్నమాట. వీరం అంటే చాలా గొప్పతనం, ఉన్నతము, ఏదైనా జయించినప్పుడు, విక్టరీ అన్నప్పుడు, లేదంటే మీరు ఉత్తమ స్థాయిలో పాస్ అయినప్పుడు కానీ, లేదా మంచి మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు కానీ, ఇటువంటి అన్నీ కూడా మన ఆ వార్తలు వెళ్ళడం వలన కానీ మనలో రకమైనటువంటి ఆ వీరత్వం కలుగుతుంది అన్నమాట. ఆ వీరరసం అనమాట. వీరు అది అనుభవించి చేసేది ఇలా అని కానీ, లేదంటే మనకి మనమే గొప్ప అని కానీ, అటువంటి చూపించినప్పుడు ఆ వీర రసం అనేది మనకి ఉత్పన్నమవుతుంది అన్నమాట. అంటే నేను చెప్పే కదా, కారణము అంటే ఏదైనా ఒక రసానికి మనం రెండు పద్ధతులు, ఒకటి విభావం, రెండు మనం చేయడం అనేది అనుభవం. భయానకం. నెక్స్ట్ భయానకం అంటే భయం కలుగుతుంది. ఎప్పుడు వినలేని వార్తను విన్నప్పుడు కానీ, లేదంటే మనకి ఎదురుకుండా ఎవరైనా పొడుచుకున్నప్పుడు కానీ, చంపినప్పుడు కానీ, దూషించినప్పుడు కానీ కలిగినటువంటిది ఒక భయ ప్రకంపన కలుగుతుంది. ఆ భయం కారణం అన్నమాట. ఏ కారణం వల్ల భయం కలిగింది, అలాగా మనం ఇది ఏం చేస్తున్నాం, భయాన్ని ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం. ఆ ఎక్స్ప్రెషన్ అంటే అనుభవం. అంటే ఎలాగా వణికిపోవడం, షివరింగ్, చేతులు వణుకుతాయి, అట్లాగే చెమటలు పట్టిపోతాయి. ఇవన్నీ కూడా మనం అనుభవించేస్తాం. కాబట్టి ఆ భయానక రసం అనేది ఒకటి మనకి ఉత్పన్నం అవుతుంది. అంటే విభావం వలన అనుభవించి చేసేది వలన, అనుభవం వలన భయానకరం.